మిస్టర్ బచ్చన్ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అది మన రవితేజనే. ఈ సినిమాలో ఎలా చేశాడంటే ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయి రవితేజ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్న డ్యాన్స్లో ఉన్న గ్రేస్ని రవితేజ డ్యాన్స్లో చూపించాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రవితేజ. రవితేజ కోసం తప్పకుండా ఒక్కసారైనా ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నాగు పర్వత్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను 2 సినిమాలు చూడటం జరిగింది. ఒకటి మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ శంకర్. ఈ 2 చూశాను. ముఖ్యంగా ఫస్ట్ మనం మిస్టర్ బచ్చన్ రివ్యూలోకి వెళ్దాం. హీరో రవితేజ సినిమాలో హీరో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. అవినీతి పరుల ఆస్తులను జప్తు చేసి గవర్నమెంట్కి అప్పచెప్పే ఒక పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కథే ఈ మిస్టర్ బచ్చన్. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ ఆడియన్స్ మెల్లగా థియేటర్కి రప్పించి వాళ్ళ జేబులో నుంచి డబ్బులు బలవంతంగా లాగేసి థియేటర్లో కూర్చోబెట్టి టార్చర్ చేసి రేప్ చేశాడని చెప్పచ్చు. ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అది మన రవితేజనే. ఈ సినిమాలో ఎలా చేశాడంటే ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయి రవితేజ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్న డ్యాన్స్లో ఉన్న గ్రేస్ని రవితేజ డ్యాన్స్లో చూపించాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రవితేజ. రవితేజ కోసం తప్పకుండా ఒక్కసారైనా ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను అసలు రవితేజ అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ ఎగరటం ఏంటి, ఆ గంతులేయటం ఏంటి, కుర్ర పిల్లలాగా చూడండి. ఒక హీరో తన శరీర సౌష్ఠవాన్ని కాపాడుకుండి ఆరోగ్యకరమైన ఆహారం తిని శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే వెయిట్ పెరగకుండా ఇలానే ఉంటుంది. ఇప్పుడు రవితేజ ఇలానే ఉంటుంది. అంత అద్భుతంగా డ్యాన్స్ చేశాడు రవితేజ. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆడియన్స్ని ఎలా టార్చర్ చేశాడో థియేటర్లో, సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పుడు చూద్దాం. కథలో రవితేజ తన పెళ్లి చూపులకి అని చెప్పి ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటారని చెప్పి కట్న కానుకలు మొత్తం అడిగితే మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేస్తే ఈ డబ్బంతా మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇమీడియట్గా వాళ్ళని వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆ ఆస్తులు మొత్తం సీజ్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్పబోతుంటే ఆ రైడ్కి గురైనాడు ఒక ఒక మినిస్టర్ నుంచి రవితేజకి ఫోన్ చేయించి వాళ్ళని అక్కడే వదిలేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ప్లస్ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అక్కడి నుంచి కదలపోతే నీ జాబ్ తీసేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తే రవితేజ ఉన్న పలంగా ఆ రైడ్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎవడి మీద రైడ్ చేశాడో వాడి కాలు చెప్పు తీసుకొని ఫెటమని కొడతాడు. వాడినే కాదు, ఈ రవితేజ సుపీరియర్ ఆఫీసర్ అంటే ఒక వాడికి సపోర్ట్ చేసిన సుపీరియర్ ఆఫీసర్ కూడా లాగబెట్టి కొడతాడు. ఇంతవరకు సూపర్గా ఉంది కాదు. ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తన కాళ్ళ మీద పడి దండం పెడితే క్షమించి వదిలేస్తానన్న ఇన్కమ్ ట్యాక్స్ రైట్కి గురైనోడు వాడికి సపోర్ట్ చేస్తున్న రవితేజ సుపీరియర్ ఆఫీసర్ ఇద్దరిని చెప్పుతో కొడతాడు కదా. కొట్టేసి తనకు తనే సస్పెండ్ అయినట్టు ప్రకటించుకుని వెళ్ళిపోతాడు. ఎందుకలా? ఎందుకంటే సినిమా కథను అక్కడి నుంచి ఇమీడియట్గా హరీష్ శంకర్ ఏం చేశాడు, ఇమీడియట్గా లవ్ ట్రాక్లోకి హీరోని తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మాయిని చూసి అమ్మాయిని లవ్లో పడేసి ఆ ట్రాక్ అంతా రన్ చేయడానికి అప్పటిదాకా హీరో క్యారెక్టర్ సూపర్గా ఉంది, వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాడు అనుకున్న గ్రాఫ్ మొత్తం కుప్పగూల్చి పడేశాడు. యాక్చువల్గా కథలో అక్కడ ఏం చేయాలా, ఎవడైతే సుపీరియర్ ఆఫీసరు రవితేజ సుపీరియర్ ఆఫీసరు రాంగ్ పర్సన్కి ఇన్కమ్ ట్యాక్స్ రైట్కి గురైనడికి సపోర్ట్ చేశాడో ఏం చేయాలా, సుపీరియర్ ఆఫీసర్ని కూడా బొక్కలో వేసి తోలు తీసి వాడి జాబ్ కూడా తీపిచ్చేయాలి. అంతే తప్పితే రవితేజ తనకిదానే సస్పెండ్ అని ప్రకటించుకోవడం ఎందుకు? మిగతా సినిమాలో సొల్లంతా చూపించడానికి ఈ గ్రాఫ్ అంతా కింద పడేశాడు. హరీష్ శంకరు కథ రాసుకోవడంలో ఆ సీన్ కన్స్ట్రక్షను అండ్ సినిమా టెంపో అండ్ హీరో క్యారెక్టరైజేషను టెంపో మెయింటైన్ చేయడంలో ఎంత జాగ్రత్త వహించాలి. దానికి తోడు హరీష్ శంకర్ మీద రివ్యూవర్స్ అండ్ ట్రోలర్స్ పగబట్టున్నారు. అప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని కథ రాసుకోవాలి, లేకపోతే ఇలానే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు అక్కడ సస్పెండ్ అయ్యాడు, తనకు తానే సస్పెండ్ ప్రకటించుకొని ఊళ్ళోకి వచ్చి ఒక చెత్త లవ్ ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది. ఈలోపు అమ్మాయిని లవ్ చేస్తాడు, అమ్మాయిని పడేస్తాడు, పెళ్లి ఫిక్స్ అయిపోద్ది. పెళ్లి ఫిక్స్ అయింది, ఇంక 4 రోజుల్లో 3 రోజుల్లో పెళ్లి ఉందనగా రవితేజకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చి వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రవితేజ మీద సస్పెన్షన్ ఎత్తేసాము, నీకు ప్రమోషన్ కూడా ఇచ్చాము, నువ్వు ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అయ్యి ఒక పెద్ద త్రిమింగలం ఉంటుంది, అవినీతి త్రిమింగలం, వేల లక్షల కోట్లు మింగేసిన త్రిమింగలాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే రవితేజ వెళ్ళి వాడిని పట్టుకోవడానికి ఇంటర్వ్యూలు ముందు వెళ్తాడు. ఇంటర్వ్యూలు ముందు వెళ్ళినప్పుడు
వాడిని పట్టుకోవడం, అరెస్ట్ చేయటం, వాడి ఆస్తులను జప్తు చేయడం. యాక్చువల్ బేసిక్ డైరెక్టర్ ఎన్ని నిమిషాలు చూపించాలి? మినిమం 5 నిమిషాలు, మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో వాడు ఫినిష్ చేయాలి. అక్కడి నుంచి కథ డ్రైవ్ తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇంటర్వెల్ ముందు మొదలుపెట్టిన ట్రాక్ క్లైమాక్స్ దాకా ఆడే పెట్టాడు కథ. అదే ఇంట్లో జరుగుతుంది, అక్కడే జరుగుతుంది కథ. కథ 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 ముందుకు పోనేపోదు. ఇది ఎంత టార్చర్ ఒకసారి ఊహించండి. అంత కదా హరీష్ శంకర్ థియేటర్లో పిలిపించి బలవంతంగా టార్చర్ చేసి రేప్ చేసాడు అనేది ఎందుకు అనకూడదు మనం? ఇది పాయింట్. ఒకే సీను 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి అవ్వాల్సిన సీన్ని సినిమా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం రన్ చేశాడు కదా, అందుకు సినిమా ఫ్లాప్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో ఒకే సీన్ తీసేటప్పటికి అక్కడ విలన్ క్యారెక్టరైజేషన్ వీక్ అయిపోయింది, హీరో క్యారెక్టరైజేషన్ వీక్ అయిపోయింది, సినిమా టోటల్గా వీక్ అయిపోయింది. అంటే ఏంది, బిర్యానీ పెడతానని పిలిచి వాళ్ళకి ఉప్పు నీళ్ళు తాపించినట్టు అయిపోయింది. అయితే సినిమా ఒక్క పాయింట్ కోసం వెళ్ళచ్చు. రవితేజ కోసం, రవితేజలో చిరంజీవిని మనకు చూపించాడు, చిరంజీవిలో ఉన్న డ్యాన్సులు మనకు చూపించాడు కాబట్టి, కష్టపడి వేసి చూపించాడు కాబట్టి ఆయన కోసమే మనం ఈ సినిమాకి వెళ్ళచ్చు. ఇదండి టోటల్గా నా రివ్యూ. మీకు నచ్చితే ప్లీజ్ నా రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.